నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా కల్వం అండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎప్పటి నుండో ఇది తీసుకుందాం అని అనుకుంటున్నానండి. బయట ఎక్కడైనా దొరికితే తీసుకుందాము, కొంచెం ఆన్లైన్లో రేట్ ఎక్కువగా ఉందని చెప్పి బయట చూశాను. కానీ నాకు బయట ఎక్కడ కూడా కనిపించలేదు. ఉంటాయి, కాకపోతే ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు, కొంచెం బయట ఊర్లు వెళ్ళేటప్పుడు గట్టా చూస్తున్నాను తప్ప మా దగ్గరలో అయితే ఇది కనిపించలేదు. అయితే అంత లాంగ్ నుండి ఇంత బరువు మోసుకురాలేం కాబట్టి తీసుకోలేదు. పైగా ఇదేంటంటే హ్యాండ్మేడ్ కాదండి, నాకు తెలిసినంతవరకు ఇది మిషన్ మేడే, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది. అయితే ఈరోజు ఈ కల్వం ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఈ విధంగా తీసుకుంటున్నారు కదా, రోళ్ళు కావచ్చు, రుబ్బురాయి కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న కలవాలు కావచ్చు. ఇవి తీసుకునేటప్పుడు ఏంటంటే కొంతమందికి క్లీన్ చేయడం తెలుసు, కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూడండి, ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే వీడియోనే. ఎందుకంటే ఏ వస్తువుని ఎలా వాడుకోవాలో ఫస్ట్ మనకు తెలియాలి. సో ఐటెం తీసుకుంటే సరిపోదు కదా, క్లీన్ చేయటం, దాన్ని యూజ్ చేయటం కూడా తెలియాలి. ఇంకా అలాగే ఈ రాతి వస్తువుల విషయానికి వస్తే ఈ మధ్య ఏంటంటే ఈ వాడకం బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఒక రకంగా పాత తరం అంతా మళ్ళీ కూడా ఏంటంటే మళ్ళీ పరిచయం చేస్తున్నారు ఈ కొత్త తరానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కల్వాలు కావచ్చు, ఈ రుబ్బురాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరగళ్ళు అంటే పిండి మరపెట్టుకునే తిరగళ్ళు కానీ, సన్నికళ్ళు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ వాడుకునే విధానం కూడా తెలిస్తే ఇంకా హ్యాపీ కదా. ప్రతి చిన్న విషయానికి మనం మిక్సీ యూజ్ చేయకుండా చక్కగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా తక్కువ ఐటమ్స్ ఏవైనా కూడా ఇందులో వెంటనే నూరేసుకోవచ్చు. మిక్సీయే ఉండాలి అనే ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఇందులో రోటి పచ్చళ్ళు చేసుకున్న బాగుంటుందండి. ఎక్కువ క్వాంటిటీ అయితే రోట్లో రుబ్బుకోవచ్చు. అదే కొంచెం ఒకరిద్దరి కోసం అనుకుంటే కనుక ఇందులో నూరుకోవచ్చు. అయితే ఇది లోతు విషయానికి వస్తేనండి, పెద్ద లోతు లేదు, లైట్గానే ఉంది. ఇంకా మనకి మీషోలో నేను తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 620 రూపాయలు పడింది డెలివరీ ఛార్జెస్తో. కొంచెం ఎక్కువ రేటే అనిపించింది. ఇదే బయట అయితే మనకి 250-300లో వచ్చేస్తుందేమో అనుకున్నాను నేను. మీరు ఎవరైనా తీసుకుంటే చెప్పండి మీకు ఎంత కాస్ట్ పడిందో. నాకైతే కొంచెం ఎక్కువ రేటే అనిపించింది. మరి బయట ఇంకెక్కడ దొరకట్లేదు అని చెప్పి తీసుకున్నాను. ఇది మిషన్ మేడ్ కాబట్టి అంత స్మూత్గా వచ్చింది, గంటలు లాంటివి ఏం లేవు. పర్వాలేదు, బాగానే నలుగుతుంది. ఎక్కువ క్వాంటిటీ పట్టకపోయినా పర్వాలేదు, కొంచెం చేసుకోవడానికి సరిపోతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో, అంటే మనకి ఇప్పుడు దోశల పిండి లాంటివి ఏవైనా వెంటనే కావాలి, మనకు కరెంట్ లేదు, ఎలాగా మిక్సీ వేయలేము అనుకునేటప్పుడు, గ్రైండర్ చేయలేము అనుకునేటప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా నూరుకోవచ్చు. లేదా కొంచెం రోటి పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇందులో చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి ప్రమిదలు వేసాను. ప్రమిదలు వేసి క్రష్ చేశాను. ప్రమిదలకు బదులుగా మీరు ఇటుక రాయి లాంటివి కూడా వేసుకోవచ్చు. అవి ఎందుకు వేయాలి అంటే ఈ రఫ్నెస్ ఏదైతే ఉంటుందో అది పోయి కొంచెం స్మూత్ అవుతుందని చెప్పి అవి వేసి ఫస్ట్ అవి నూరాను. ఆ తర్వాత మళ్ళీ అది పక్క పడేసి క్లీన్ చేసేసి నానబెట్టిన బియ్యం వేసాను అనమాట. ఈ విధంగా బియ్యాన్ని నూరుకోవాలి. ఇలా నూరడం వల్ల బియ్యంలో జిగురు ఉంటుంది. అదైతే చిన్న ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఇందులో ఇసుక లాంటిది ఉంటుంది, అదంతా తీసేసి నీట్గా అవుతుందని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా బియ్యం కానీ, లేదంటే కొంచెం మినపప్పు కానీ, ఏవైనా పప్పులు కానీ ఏవైనా సరే కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి గోధుమలు కానీ ఇలాంటివి వేసి నూరుకుంటే కనుక మనకి ఇందులో ఉన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. చాలామందికి తెలుసు, ఎవరైనా తెలియక ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవటమేనండి. ఇక లాస్ట్కి వచ్చేసి కొంచెం ఉప్పు ఆయిల్ పసుపు ఆయిల్ రాస్తున్నానండి. ఇలా ఎందుకు రాస్తున్నాను అంటే మామూలుగా పులుసు చట్టీలు అనేవి దొరుకుతూ ఉంటాయి మనకి రాతివి, వాటికి మాత్రమే ఇలా రాస్తూ ఉంటారు. ఇలా వీటికి రాయని అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ విధంగా ఆయిల్ రాసేసి వదిలేస్తే కనుక ఆ రాయి ఏదైతే తెల్లగా అయిపోతుందో అలా కాకుండా మనం మామూలుగా ఎప్పుడు ఇంట్లో వాడుకునే పాత రాళ్ళు ఉంటాయి కదా, అంటే మన సన్నికళ్ళు లాంటివి, అలా ఉంటుందని చెప్పి ఇలా ఆయిల్ రాస్తున్నాను. తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకోవచ్చు. 1 గంట 2 గంటలు ఉంచవచ్చు, లేదా ఒక రోజంతా వదిలేసుకొని మనం మామూలుగా డిష్ వాష్తో క్లీన్ చేసేసుకుంటే ఏదైనా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదా ఆయిలే కాబట్టి మామూలుగా కడిగేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు.
ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇదండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా తీసుకుంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి.